అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమ్జద్ బాషా గారు మరియు 24వ డివిజన్ ఇన్ఛార్జ్ దేవిరెడ్డి ఆదిత్య గారు నా పైన లేనిపోని ఆరోపణలన్నీ చెప్పినారు. దానికి గాను నేను ఈరోజు వివరణ ఇవ్వాలని మీడియా ముందుకు రావడం జరిగినది. మొదటగా గత ప్రభుత్వంలో కడప జిల్లాకు ఈ నేర చరిత్రను తెచ్చింది వాళ్ళే. జూదం అనేది, గంజాయి అనేది, ఇంకా ఇలాంటివి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలన్నీ తెచ్చింది, తెరలేపింది వైసీపీ ప్రభుత్వంలోనే. నా వెనకల శక్తి ఎవరున్నారు అని అంటున్నారు. సొంత వాళ్ళ తమ్ముడైన అహ్మద్ బాషా గారు గంజాయి పట్టుబడితే, కొన్ని అసాంఘికవన్నీ పట్టుబడితే వాటికి ఫోన్లు చేసి అధికారులతో మాట్లాడి విడిపించి క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టకుండా నార్మల్ కేసులు పెట్టి వాళ్ళని విడిపించింది ఆయన. ఇప్పుడు ఆయన దేశం వదిలి పరారులో ఉన్నారు. ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటి మీద సందేశం ఇచ్చేవాడు ఎవరూ లేరు. ఆయన వెనకాల ఏ శక్తి ఉంది అని డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాము. డిప్యూటీ సీఎం గారు గతంలో నడి బొడ్డులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు, నన్ను మా అమ్జద్ బాషాని క్షమించండి, చిన్న తప్పులు చేసినారు, ఈసారి ఎట్లయినా గెలిపించండి ఓట్లేసి అని నడి బొడ్డులో 1 టౌన్ సర్కిల్లో ఆయనే చెప్పినారు. కానీ జనం అందరూ ఆయనకు బుద్ధి చెప్పినారు. ఏ ఓట్ల రూపంలో ఆయనకు ఏందనేది బుద్ధి చెప్పినారు. అదేవిధంగా అమ్జద్ బాషా గారు మాట్లాడతారు, మాధవిరెడ్డి గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి ఫోటోలు తీసుకునేటివన్నీ పోస్టర్లు పెట్టి చూపించినారు. గతంలో అమ్జద్ బాషా గారే స్వయంగా మా ఇంటికి వచ్చి ఓట్లు వేయించి ఆయనను గెలిపిమని నా దగ్గర ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఉన్న ఆదిత్య గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి, ఇది నా రూమ్లో పైన మా ఇంటికి వచ్చి నన్నే అడిగినారు, మాతో పాటు క్యాంపెయిన్ చేయమని అడిగినారు. అప్పుడు ఆయన ఫోటోలు తీసుకున్నాడు. అప్పుడు ఆయనకు నాకు సంబంధం ఉన్నట్లా, ఏ సంబంధం ఉందని మా ఎమ్మెల్యే గారిని, వాసన గారిని ఇట్లా పోస్టర్లు పెట్టి నన్ను వాళ్ళ పక్కన చూపించి, ఇప్పుడు ఆయన కూడా నా పక్కనే ఉన్నాడు. నేను తెలియదని ఆయన ప్రస్తావిస్తారు. నిన్న ప్రెస్ మీట్లో వీధిలో చిన్న సమస్య వస్తే ఆయన దగ్గరికి 10 సార్లు పోయినాము. మసీద్ విషయం కానీ ఇంకా చిన్న సమస్యలు ఉంటే ఏది పరిష్కరించలేదు. అన్నిటికీ ఈ గవర్నమెంట్లో ఇట్లే ఉంటుంది అని చెప్పుకోవచ్చినారు. ఆయన దగ్గర ఉన్న వ్యక్తులే గతంలో టీటీడీకి సంబంధించిన లెటర్లు వేలకు అమ్ముకున్నారు. అవన్నీ బయట పెట్టలేదు ఇంతవరకు. ఇట్లాంటివన్నీ తెలుసుకొని ఆయన తమ్ముడు అహ్మద్ బాషా అన్న స్టేషన్ బయటనే ఎట్లా పడితే అట్లా మహిళలను అసభ్యకరంగా మాట్లాడడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము, అవన్నీ చేసినారు. దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారా? అప్పుడు ఏ శక్తి ఉందని మీరు ఆయన ప్రశ్నించలేదు. ఎందుకు మాట్లాడినావు, ఏమని ఎందుకు ప్రశ్నించలేదు? మహిళలు అనే గౌరవం లేకుండా కూడా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. అదొకటి. ఇంకా ట్రిపుల్ స్టార్ ఉండే ఆయన గతంలో ఇక్కడ ఎన్ని జూదం పెట్టించినాడో, జూదాలు జరిగినాయో అది అందరికీ తెలుసు. మీడియా ముఖంగా ఎన్నిసార్లు వచ్చిందో, పత్రికలలో వచ్చింది. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈ అమ్జద్ బాషా గారు? వాళ్ళ ప్రభుత్వంలోనే కదా, గత హయాంలోనే అన్నీ వచ్చినాయి. ఎన్నో ఇక్కడ కడప జిల్లాలో అయితేమి మైదుకూరు, కమలాపురము, పౌర్మామిల్లా ఇట్లా గత పలు చోట్ల చాలా చోట్ల వచ్చినాయి. అట్లా జూదాని ఇక్కడికి తెచ్చిందే వాళ్ళు. ఆయన ట్రిపుల్ స్టార్ వెనకాల ఏ శక్తి ఉంది? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అదొకటి. ట్రిపుల్ స్టార్ ఆయన ఏ శక్తితో గత ప్రభుత్వంలో పులివెందల నుంచి మన బీటెక్ రవీణ మా నాయకుడు ఆయనను అరెస్ట్ చేసి ఇబ్బంది గురి చేసి లేనిపోని కేసులు, ఎప్పుడివో గతంలో ఉన్న కేసులు తెచ్చి ఆయనని ఎంత ఇదిగానో ఇబ్బంది పెట్టి ఎక్కడెక్కడో అరెస్ట్ చేసి అది మీడియాలో రావడం తెలుసుకొని దాని మీద తర్వాత వేరే కేసులు పెట్టి ఆయన జైల్లో ఇబ్బంది పెట్టి ఎంతో ఇది చేసినారు. అప్పుడు ఆయన వెనక ఏ శక్తి ఉంది? ఆ ట్రిపుల్ స్టార్ వెనకాల ఏ శక్తి ఉంది? ఆ ట్రిపుల్ స్టార్ని ఎందుకు ప్రశ్నించలేదు ఈ అమ్జద్ బాషా గారు? తర్వాత ఇట్లా ఇన్ని చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే మేమే వాసన ఇంటి దగ్గరికి వెళ్ళి, లేదన్నా మేము ఇట్లా పార్టీలో చేరుతామని అవకాశం ఇవ్వని అని అడిగితే ఆయననే మమ్మల్ని స్వయంగా పిలిచి మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జిగా ప్రకటించి మాకు బాధ్యతలు ఇక్కడ ఇచ్చినారు 24వ డివిజన్కి. అప్పటి నుంచి మేము ఏ తప్పులు చేయలేదు, ఎక్కడా చేయలేదు. మీరే చూసినారు. నిన్న కూడా రాయచోటి జిల్లాలో జరిగింది. అవును, పోలీసు వారు వచ్చినారు, పోలీసు వారు నన్ను విచారించినారు, మాట్లాడినారు, పంపించినారు. దాని మీద కూడా నేను పోలీసు వారికి సహకరించినాను, మర్యాదపూర్వకంగానే అన్నీ చెప్పినాను. ఇది సార్ జరిగిందని వచ్చినాము. దాంట్లో ఆయన ఏందో చేసినాడు, నా మీద 41 నోటీస్ ఇచ్చినారు, దానికి అంతే ఇస్తారు, ఇంక ఏం చేస్తారు, రిమాండ్కి పంపిండి అవి ఇవి అని ఏవేవో చెప్తున్నారు.
అసలు నేను చేసిన నేరం ఏం లేదు, నేను పోయింది లేదు. అదే రోజు నా కొడుకు బర్త్డే 8వ తారీఖు జరిగిన రోజు ఎవరో దొరికితే, ఎవరో నా పేరు చెప్తే నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి నన్ను పిలిపించినారు. దానికి ప్రతి ఒక్కటి నేను సమాధానం చెప్పి తిరిగి వచ్చినాను. దాని మీద నేర చరిత్ర ఉంది, గతంలో ఎన్నో చేసినాను, ఏవేవో చెప్పినారు, అన్ని లేనిపోని ఆరోపణలన్నీ చెప్పి నన్ను ఈ విధంగా మీడియా ముందు ఇది చేసినారు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పేటీఎం బ్యాచ్తో, ఈ దేవిరెడ్డి ఆదిత్య అని ఆయన పేటీఎం బ్యాచ్తో పెట్టి ఏమంటే అవి విపరీతంగా రెచ్చగొట్టే విధంగా నన్ను దాని మీద పోస్టులు చేసి దాన్ని ఏవేవో గంజాయి అమ్ముతున్నానని చెప్పి ఒక్క ప్రూఫ్ అన్న ఆయనతో తిరిగే 10 మందిని పిలిపించండి, నాతో తిరిగే 10 మందిని పిలిపించండి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పళ్ళు, వాళ్ళవేమని అన్నీ టెస్ట్ చేయండి. ఎవరు గంజాయి బ్యాచ్, ఎవరు గంజాయి అమ్మేవాళ్ళు, ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళు అని తెలుస్తుంది. నాతో తిరిగే నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, నా దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆయన తిరిగే వాళ్ళని ప్రశ్నించండి. ఈ ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టే వాళ్ళని ప్రశ్నించండి. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏవిది, ఎక్కడ, నేను ఏరియాలు కూడా చెప్పుకోదలుచుకోవాలి, అందరూ నాకు తెలుసు. అంతా ఆయన ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేసి ఇదంతా చేసినాడు. గతంలో ఎన్నికల టైంలో అహ్మద్ బాషా గారు ఆయనకు ఫోన్ చేస్తే అక్కడ గౌస్నగర్లో జరిగిన రాళ్ల దాడిలో కూడా ప్రతి ఒక్కరు ఈయన మనుషులే, ఆదిత్యనే పిలిపించినాడు అందరినీ. ప్రతి ఒక్కరూ ఈయన చుట్టూ తిరిగే వాళ్ళే. ఆ రోజు కూడా జరిగింది. అట్లా రౌడీ రాజకీయము, రౌడీలు ఇదంతా ఇక్కడ జరిగింది. ఇక్కడ కూడా కడప జిల్లాలో ఏది లేకుండా మా మాధవిరెడ్డి మేడం గారు, మా అన్నగారు చాలా ఇదిగా పోలీస్ వారికి చెప్పి ఇక్కడ ఎక్కడే కానీ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడా జరగకుండా మొత్తం కట్టడి చేసినారు. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు వేరే ఉండేవాళ్ళు కూడా వేరే జిల్లాలకు పోతున్నారు, కానీ ఇక్కడ అట్లాంటివి లేవు అని మీకు కూడా తెలుసుంది. తర్వాత ఏ రోజు కూడా మాకు మా మేడము ఇట్లాంటివి ఉండకూడదు అని హెచ్చరిస్తారు, కానీ ఎప్పుడు మాకు సపోర్ట్ చేయడం కానీ ఇంకోటి చెప్పడం కానీ ఏది లేదు. అసెంబ్లీలో కూడా మేడం గారు నీళ్ళ గురించి కానీ తర్వాత ఇట్లాంటివి అసాంఘిక కార్యక్రమాలు గంజాయి ఇట్లాంటివి లేకుండా ఎన్నోసార్లు మేడం గారు ప్రశ్నించినారు. అసెంబ్లీలో కూడా రిక్వెస్ట్ చేసినారు హోమ్ మినిస్టర్ గారిని కూడా. ఈయన అమ్జద్ బాషా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏ రోజన్నా ప్రశ్నించినాడా కడప గురించి ఇట్లా రావాలా, ఇట్లా చేయాలా, ఇట్లాంటి ఉండకూడదు అని ఏ రోజైనా ప్రశ్నించలేదు. ఎందుకంటే వీళ్ళే ఆ స్థావరాలు పెడతారు, గంజాయి స్థావరాలు వీళ్ళే పెడతారు, జూద స్థావరాలు వీళ్ళే పెడతారు. వీళ్ళు పెట్టి వీళ్ళ అధికారులు పెట్టి ఆ అధికారులతో 4వ డివిజన్ ఇన్ఛార్జ్, అలాంటి చరిత్ర వీళ్ళది. ఇప్పుడు ఆ ఉనికి చాటుకునే దానికి వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా అని మా ఎమ్మెల్యే గారి మీద, మా వాసన్న గారి మీద బురద జల్లేదానికి నన్ను అడ్డం పెట్టుకొని ఇట్లా మాట్లాడడము, ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతున్నది. తర్వాత ఈ దేవిరెడ్డి ఆదిత్య చరిత్ర కడపకు 2 రూపాయలకి నీళ్ళు అమ్ముతానా అన్నాడు. ఏ రోజు అమ్మలేదని గతంలో కూడా చెప్పింది. 20 రూపాయలు క్యాన్ దందాలాగా చేస్తాను. ఈ ఏరియాలకి వేరే ఏరియాల నుంచి ఎక్కడ వాళ్ళు రానియకుండా తరిమి కొట్టిన ఉన్నాయి, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చి మీ ముందు కూడా చెప్తారు. తరిమి వెనకాల ఏ ఆరున్నారు నాదే తిరగాల. ఇక్కడ ఉన్న ఏరియాలు డివిజన్ ఇన్ఛార్జ్ బాషా గారు, ఇక్కడ ఉన్న డివిజన్ మారుతి నగర్, తర్వాత సిఎన్ పురము, రాజారెడ్డి వీధి పట్టుపడితే ఎక్కడన్నా పెళ్లిళ్ళు జరిగినా ఫంక్షన్ జరిగినా నావే పోవాలి ఆటో, ఎవరి పోయి కొట్టి తరిమిన సందర్భాలు చాలా కేసులు వాళ్ళ మీద. ఆయన నార్మల్ చిరు వ్యాపారులకి, తోపుడు బండ్లకి, పాత బస్ స్టాండ్ లో ఇప్పుడు నేనే కళ్ళతో చూసి మొదలు పదార్థంలో కానీ ఇక్కడ ఉన్న 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకు ఇచ్చి ఆయననే ఈ గ్యాంగ్ ఇవ్వకపోతే వాళ్ళని ఆయన వెనకాల కొట్టడం శక్తి ఉంది. మళ్ళీ వాళ్ళకి వడ్డీలు ఇవ్వడం, ఇట్లా పిల్లోళ్ళని మెయింటైన్ చేసి గ్యాంగ్ మెయింటైన్ చేసి సీఎం గారు ఆయన 9 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటారంటున్నాడు కదా. మరి ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు, ఎందుకు లేదంటే ఆయననే నోటిల వల్ల వాళ్ళ మనుషులనే వాళ్ళని మాట్లాడడము, వైసీపీ అసభ్యకరంగా మాట్లాడడం, నా దగ్గరనే మాట్లాడాడు. ఇదే అమ్జద్ బాషా అన్న గురించి చాలా మాట్లాడినాడు, అవన్నీ చెప్పకూడదు. వేరే నాయకుల గురించి కూడా ఆయనే చాలా మాట్లాడినాడు. కాబట్టి ఆయనకి ఈ రోజు వరకు గుర్తింపు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.